తెలుగు ప్రేక్షకులు నమస్కారం. ప్రస్తుతం మనతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి సార్ అరసవల్లి ఉత్సవాలు రాష్ట్రాల్లో జరగడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఎప్పటి నుంచో కోరిక. అరసవల్లి సూర్య దేవాలయంకి ఎంతోమంది ప్రపంచం నుంచి వస్తుంటారు. కానీ అనుకున్న స్థాయిలో చేస్తున్నామా లేదా అన్నటువంటి మనసులో చిన్న అనుమానం ఉండేది. కానీ ఈరోజు ఒక అవకాశం వచ్చింది. ప్రభుత్వాలు రెండు దగ్గరలో ఉన్నాయి కాబట్టి అవకాశాన్ని తీసుకొని రాష్ట్ర పండగగా చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆశీస్సులతో ప్రకటించిన తర్వాత జిల్లా యంత్రాంగం నాయకులు అందరి సహకారం తీసుకొని 3 డే ప్రోగ్రామ్, గతంలో ఎప్పుడూ జరగని ప్రోగ్రామ్స్, అంటే ప్రజలు కూడా ఆధ్యాత్మిక భావనతో అందరూ పార్టిసిపేట్ చేయాలి, అప్రిషియేట్ చేయాలి, ఆలయం తాలూకా ప్రత్యేకతను కూడా చాటాలన్న ఆలోచనతో చేసాం. చాలా చక్కగా ఈరోజు మొట్టమొదటి కార్యక్రమం కూడా ప్రారంభమైంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ పార్టిసిపేట్ చేసి సూర్య నమస్కారాలు ప్రోగ్రామ్ చేసాం. అందులో నేను కూడా ప్రత్యేకంగా పార్టిసిపేట్ చేసినందుకు ఆనందంగా ఉంది. రాజు తడుకుంటే దెబ్బలు కరువు అంటారు. రామ్మోహన్ నాయుడు తెలుసుకున్నారు. శ్రీకాకుళానికి హెలికాప్టర్ వచ్చింది, చాలామంది ఎంజాయ్ చేశారు. అంటే ప్రత్యేక ఆకర్షణ కింద ఎలాగో సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాం కాబట్టి దాన్ని కూడా కనెక్ట్ చేసుకుంటూ ఈరోజు స్పెషల్ అట్రాక్షన్ కింద 3 డేస్ హెలికాప్టర్ రైడ్ కూడా పెట్టాం. దాని స్పందన ఎలా ఉంటుందో చూసి మీకు కూడా తెలుసు, ఒక ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ ప్లాన్ చేస్తున్నామని. అందరూ ఎంతో ఆసక్తిగా ఏవియేషన్ వైపు చూస్తున్నారు కాబట్టి అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఏవియేషన్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేయాలి. ఇందులో జాబ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి. భవిష్యత్తులో పెరిగే అత్యధికంగా అభివృద్ధి చెందే రంగం. దీంట్లో కానీ మన వాళ్ళు కొంచెం నైపుణ్యత లేకపోతే దీని మీద దృష్టి పెట్టి ఏవియేషన్ కోర్సెస్ చేస్తే మళ్ళీ ప్రపంచంలోనే మంచి ఉద్యోగాలు సంపాదించుకుంది కాబట్టి దాన్ని కనెక్ట్ చేయడానికి కూడా ఈ యాక్టివిటీ చాలా ఉపయోగపడుతుంది. ఒక రెండే క్వశ్చన్ సార్, కేంద్ర బడ్జెట్పై రామ్మోహన్ నాయుడు సాటిస్ఫైగా ఉన్నారు? ఖచ్చితంగా. ఎందుకనంటే ఇప్పుడు మనం ప్రాంతీయ పరంగా ఆలోచిస్తాం, మనకేం వచ్చింది, మన ప్రాంతానికే వచ్చింది. కానీ ఈరోజు ప్రజల తాలూకా, దేశ ప్రజల తాలూకా బడ్జెట్ అనుకోవాలి. ముఖ్యంగా మధ్యతరగతి వర్గం వరకు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షల వరకు ఆదాయం వరకు ఏదైతే తీసేశారో ఎంతో కాలం నుంచి మధ్యతరగతి వర్గం వాళ్ళ తన కోరిక అది. అలాంటి కోరికని ఈరోజు సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రధానమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు ఒక అడుగు ముందుకేస్తూ దాన్ని నివారించడం జరిగింది. దానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ మాట కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే నిన్నటి నుంచి ఎవరితో మాట్లాడినా సామాన్యులు, ముఖ్యంగా మిడిల్ క్లాస్ వర్గం వాళ్ళందరూ కూడా ఎంతో అప్రిషియేట్ చేస్తున్నారు. మిగిలిన అంశాలు అంటారు బడ్జెట్ తాలూకువి, మంచి స్కీమ్స్ పెట్టారు. మీకు ప్రధానమంత్రి గారు ఒక గోల్ పెట్టుకున్నారు, వికసిత్ భారత్ 2047. దేశాన్ని ప్రపంచంలో అగ్ర రాజ్యాలతో పాటు మందు కూడా డెవలప్ చేసుకోవాలి. 100 సంవత్సరాలు మనకి స్వాతంత్రం వచ్చినటువంటి నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా మనం తయారు చేయాలని ఆ లక్ష్యాలకి పునాది బడ్జెట్తో వేశారు. కొన్ని రంగాలు ఎంచుకొని వ్యవసాయ రంగం కానీ, ఉత్పత్తి రంగం కానీ, లేకపోతే సముద్ర తీరంలో ఉన్నటువంటి ఆ రంగం కానీ, ఇలాంటి కొన్ని రంగాలు ఏవైతే అభివృద్ధి చెందాల్సినట్టు అందులో మాది కూడా ఉంది. సివిల్ ఏవియేషన్లో కూడా ఒక మంచి స్కీమ్ని ఎక్స్టెండ్ కూడా చేశారు, ఉడాన్ స్కీమ్ని. ఇలాంటి మంచి రంగాలను ఎంచుకొని రేపు భవిష్యత్తుకి ఎలా ఎదిగితే బాగుంటుందో దానికి నిర్ణయాలు కూడా ఇప్పుడు తీసుకోవడం జరిగింది. అందులో అధిక శాతం లాభం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంది. ఏ అంశాల్లో రావాలో ఈరోజు ఎంపీలు ఉన్నారు, మేము కూడా ఉన్నాం, అక్కడ యాక్టివ్గా పనిచేస్తున్నాం కాబట్టి స్కీమ్స్ను కూడా మన రాష్ట్రానికి తీసుకొని రావడం మా వంతుగా కృషి చేస్తాం. దావోస్ పర్యటన తర్వాత ఈరోజు మాకు లభించారు. ఈ నేపథ్యంలో దావోస్ పర్యటనలో మీరు, లోకేష్ అందరూ ఉన్నారు. మీరు 3-4 జర్కిన్లు వేశారు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం రెగ్యులర్ యూనిఫామ్. అదే నిజంగా ఆయన తాలూకా పనితనానికి ఆయనకి మరి వేరేగా ఇంకేం దృష్టి ఉండదు. చలి మీద కానీ, వేసుకునే బట్టల మీద కానీ, లేకపోతే ఇంకా వేరే విషయాలు ఆయనకి ఎంతసేపు కూడా మనం ఎంత పని చేస్తున్నాం, రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకొని వస్తున్నాం, ఎంతమందిని మనం అట్రాక్ట్ చేస్తున్నాం, ఇదే విషయం మీద నేను దగ్గరుండి దావోస్ తాలూకా పర్యటన కానీ గతంలో పేపర్లో చూసేవాళ్ళం. కానీ ఈరోజు ప్రత్యక్షంగా చూసే అవకాశం నాకు దక్కింది. నిజంగా చాలా -12, -15 వరకు ఉండింది. అందుకని నేను మళ్ళీ స్పెషల్గా కోట్స్ కానీ ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం వచ్చింది. మంచు కూడా పడుతూ ఉండింది ఒకరోజు అయితే. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన యూనిఫామ్ మార్చకుండా ఆయన పని మీద ధ్యాసతో, పని మీద దృష్టితో ఆయన రోజుకి 18-20 మీటింగ్లు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద సీఈఓలతో, పెద్ద పెద్ద కంపెనీల తాలూకా నాయకులతో, స్టేట్ హెడ్స్తో అందరితో కూడా మాట్లాడుతూ సింగిల్ పాయింట్ ఎజెండా, భారతదేశం అభివృద్ధి చెందాలి, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉన్నాయి, మీరు పెట్టుబడులు కావాలంటే మా రాష్ట్రానికి రండి అని ఒక మంచి ఎజెండాతో ఈరోజు బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ తీసుకొని రావడం జరిగింది. చాలామందిలో మేము అబ్జర్వ్ చేసాం, చంద్రబాబు నాయుడు గారితో కానీ లోకేష్ అన్న గారితో మాట్లాడుతున్నప్పుడు గత 5 సంవత్సరాలు ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు ఇంకా వాళ్ళకి గుర్తున్నాయి సార్. అప్పుడు అమెరికాలో కూడా, దావోస్లో కూడా అప్పుడు కూడా మేము రావాలనుకున్నాం,
కానీ మాకు చాలా అన్యాయం జరిగింది, లేకపోతే మేము పెట్టుబడి పెడితే మాకు ప్రభుత్వం ద్వారా ఈ రకంగా ఇబ్బంది కలిగింది, ఇప్పుడు ఎలా రమ్మంటారు సార్ అని అంటే, చంద్రబాబు నాయుడు గారు బలంగా మేము ఉన్నాం, నన్ను నమ్మి రండి, రాష్ట్రంలో ఈరోజు మంచి మెజారిటీతో ప్రభుత్వాన్ని కూడా మార్చారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సింక్రనైజ్డ్గా ఈరోజు పనిచేస్తున్నాయని ప్రజల్లో అక్కడ ముఖ్యంగా ఎవరైతే ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగారు. సో దీని తాలూకా ఫలితాలు ఇమీడియట్గానే కాదు, రానున్న రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మన రాష్ట్రానికి రావడానికి చాలా సుముఖంగా ఉన్నారు. వాళ్ళు వచ్చి పెట్టుబడులు కూడా రానున్న రోజుల్లో పెడతారు. ఇది శ్రీకాకుళం ఎంపీ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు క్లారిటీ ఇచ్చేశారు. ఇటీవల విడుదలైన కేంద్ర బడ్జెట్పై తాము పూర్తి స్థాయిలో సంతృప్తిగా ఉన్నామని, గత 5 ఏళ్లలో రాష్ట్రం దూరం చేసుకున్న అభివృద్ధిని ప్రస్తుత బడ్జెట్ ద్వారా భవిష్యత్తులో చేరుకునే అవకాశం ఉందని, ఎన్నో రకాల పథకాలు ప్రస్తుతం చేరువయ్యాయని చెప్పి రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. ఇంకోవైపు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అరసవెల్లి పుణ్యక్షేత్రంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పండుగ రథసప్తమి వేడుకల్లో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్తున్నారు. ఇంకోవైపు ఇటీవల కాలంలో కొద్ది రోజుల క్రితమే ముగిసింది దావోస్ పర్యటన. ఈ నేపథ్యంలో కూడా నీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే రామ్మోహన్ నాయుడు అయితే చెప్పడం అయితే జరిగింది. వైసీపీ పాలనకు అమెరికాలోని తెలుగు వాళ్ళు సైతం, పెట్టుబడిదారులు సైతం భయపడ్డారని, ప్రస్తుతం ఆ భయాలన్నీ తొలగిపోయాయని, భవిష్యత్తులో వెలువల విదేశాల నుంచి కూడా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని రామ్మోహన్ నాయుడు చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి కెమెరా పర్సన్ ప్రసన్న కుమార్తో ప్రశాంత్ తెలుగు న్యూస్.